మనకి ఫోర్స్ గురుక కార్లు చూస్తూ ఉంటారు కదా, దాని మీద నీకు 4x4x4 అని రాస్తాడు. యాక్చువల్గా అయితే అది ఒక 4x4 వెహికల్. వాళ్ళు ఇంకొక 4 ఎందుకు వేశారంటే వాళ్ళ టర్మ్స్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే స్నోలో నడపచ్చు, శాండ్లో నడపచ్చు, రోడ్డు మీద నడపచ్చు, రెయిన్లో నడపచ్చు అని చిన్నగా ఒక మార్కెటింగ్ స్టంట్ అనుకుని అనుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ఒకవేళ 4 వీల్ డ్రైవ్ కార్ గురించి మాట్లాడుకుందాం. 4 వీల్ డ్రైవ్ కార్ ఎట్లా ఉంటుంది అంటే ఇదే మన థార్ రాక్స్ అనుకోండి, మన బడ్జెట్ థార్ రాక్స్. ఈ థార్ రాక్స్కి ఇంజన్ ముందే ఉంటుంది, వీల్స్ ముందుంటాయి, వెనుక ఉంటాయి ఆబ్వియస్లీ. కాకపోతే యాక్చువల్గా ఒక థార్ అనే వెహికల్ రేర్ వీల్ డ్రైవ్ కార్ అది. అంటే ముందు ఇంజన్ ఉండి ఓన్లీ పవర్ బ్యాక్ వీల్స్కి వెళ్తూ ఉంటుంది. ఈ 4x4 థార్స్లో ఏంటంటే నీకు 3 ఆప్షన్స్ వస్తాయి లోపల. ఏంటంటే అది 2H, 4L, 4H అని వస్తుంది. 2H అంటే ఏంటంటే ఒరిజినల్గా యాక్చువల్గా పవర్ దేనికి వెళ్తుంది, బ్యాక్ వీల్స్కి వెళ్తుంది కదా థార్. 2Hలో పెడితే నీకు అక్కడనే పోయి నార్మల్ ఒక కార్ ఎట్లా పోతుందో అట్లా పోతూ ఉంటుంది. నువ్వు ఒక ప్లేస్లో కానీ ఎక్కడైనా కానీ నీకు కొంచెం స్లిప్పరీ అనిపించింది, హిల్ బాగా ఎక్కుతున్నావు, లేకపోతే మంచి కొడైకెనాల్ మన పాపతో వెళ్తున్నావు అనుకో, ఆ టైంలో బండి స్లిప్ కావద్దు కాబట్టి 4Hలో పెడతారు. 4 హై అంటే ఏంటంటే నీకు పవర్ టార్క్ అంతా సఫిషియెంట్గా ఆల్ వీల్స్కి ప్రాపర్గా నువ్వు గేర్ షిఫ్టింగ్ చేసుకుంటే స్పీడ్ కూడా పోవచ్చు 4Hలో.